నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట వరకు 8 కిలోమీటర్లు రోడ్డు ఎన్నో సంవత్సరాలు అధ్వానంగా ఉండి అటువైపు వెళ్ళు సుమారు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక నాయకులు ఎమ్మెల్యే మురళీమోహన్ కలెక్టర్ సుమిత్ కుమార్లకు తెలపడంతో వెంటనే రోడ్డు పనులు చేయుటకు అనుమతులు మంజూరు కావడం జరిగింది. బుధవారం ఎమ్మెల్యే కలెక్టర్ స్థానిక నాయకులతో రోడ్డు పనులు ప్రారంభించారు. బంగారుపాలెం మండలంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు సమస్యకి ఈరోజు మోక్షం కలిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట రోడ్డుకి వెళ్ళాలంటే అదృష్టం బాగుంటే ఇంటికి చేరతారు, లేకపోతే ఆసుపత్రికి చేరతారన్నటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ కాలం కలిసి రాకపోతే కాటికి కూడా పోయే పరిస్థితి ఉండేది. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉండేది. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఈ రోడ్డు మీద తట్టడం మట్టేసినటువంటి పాపాన పోనటువంటి ఆ నాయకత్వాన్ని చూసి విసిగిపోయినటువంటి బంగారుపాలెం ప్రజలు బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట దాకా గ్రామాన మమ్మల్ని ఆదరించారు. అందుకనే ఆ రుణం తీర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట రోడ్లో 8 కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తుంది. దాదాపుగా ఒక 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఎక్కడైతే క్లిష్టమైనటువంటి సమస్యలు నీళ్లు పారే అవకాశం ఉంటుందో అక్కడంతా కూడా సీసీ రోడ్లు వేసి దాదాపుగా 1.2 కిలోమీటర్లు 5.5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు వేసి పటిష్టంగా ఒక 20-30 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సీసీ రోడ్డు వేసి ఆ తర్వాత బీటీ రోడ్డు వేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా గ్రామాల్లోకి రాకపోకలు రావడానికి ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి రోడ్లు వేస్తున్నాం. వాస్తవానికి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మా నియోజకవర్గం తరఫున మన బంగారుపాలెం మండల ప్రజల తరఫున దానికి సంబంధించి ఏ టెక్నికల్ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, మీరు ప్రొసీడ్ కండి. ఆ రోడ్డు చూస్తే నాకే కన్నీరు వస్తుంది. మామూలుగా ఉన్నటువంటి కాస్ట్లీ కార్లు పోలేవు, అలాంటిది మనిషి ఎలా వెళ్ళి రావాలి, చిన్న ఆటోల్లో ప్రయాణం చేసే ఎలా వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామస్తులు ఒక 2 నెలల్లోనే మీరు హాయిగా జమ్మని కళ్ళు మూసుకొని బండి ఎక్కితే మీ ఇళ్లకు పోయే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఎక్కడ హాయిగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ బంగారుపాలెం మండల ప్రజానికానికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. సార్లు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు, దీనికోసం ఎంతైనా రిస్క్ తీసుకుంటారని చెప్పి రిస్క్ తీసుకుని మరీ శాంక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారికి రాగిమానుపెంట గ్రామస్తుల నుంచి బంగారుపాలెం వరకు ఉన్నటువంటి ప్రతి గ్రామం తరపున, ఈ మండలం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజం చెప్తున్నాను, ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ మీరు కాకుండా కలెక్టర్ వేరే వాళ్ళు ఉంటే నాకు ఇది వస్తుందని మాత్రం నేను ఊహ కూడా ఉండదు. సో ఎప్పటికీ మేము మీకు రుణపడి ఉంటాం. 30 ఏళ్ళు ఉంటుంది సీసీ రోడ్, 30 ఏళ్ళు కొబ్బరి ఎట్లా
ఏం బా రాగిమని పెంట నువ్వే కదా కొబ్బరికాయ కొట్టుపో ఓ నరిసి ఏడ్చి గందరగోళం చేసినావు సైడ్ వచ్చాను ఓకే సార్ ఓకేనా వాళ్ళూరు ఫస్ట్ జరిగిందా మనిషి కనుక్కోలేదు భయం చెప్ప అదే ఒక అడ్వర్టైజ్మెంట్ కొంచెం సైడ్ చెప్పిన